పచ్చని పచ్చిక భూములు మరియు ప్రశాంతమైన ప్రవాహాలతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన గ్రీన్ ఫీల్డ్ గ్రామంలో రాము మరియు రాజు అనే ఇద్దరు విడదీయరాని స్నేహితులు నివసించారు. ఇద్దరు అబ్బాయిలు తమ కుటుంబాల పొలాల పట్ల భక్తితో మాత్రమే కాకుండా వారి ప్రశంసనీయమైన లక్షణాలకు కూడా గ్రామం అంతటా ప్రసిద్ధి చెందారు. ప్రతిరోజు ఉదయం రాము మరియు రాజు తమ ఆవులతో ఊరి సరిహద్దులు దాటి ఉన్న గొప్ప పచ్చిక బయళ్లలో మేయడానికి బయలుదేరారు. రాముడికి తన ఆవు సీతతో ప్రత్యేక బంధం ఏర్పడింది. అతను తన సహనానికి ప్రసిద్ధి చెందాడు. అతనిని సహజ సంరక్షకునిగా మార్చే గుణం, రాముడి ప్రశాంతమైన ప్రవర్తన మరియు సున్నితమైన విధానం సీత ఎల్లప్పుడూ మంచి ఆహారం, సంతృప్తి మరియు ఆరోగ్యంగా ఉండేలా చేసింది. మరోవైపు రాజు ధైర్యసాహసాలకు సంబరాలు చేసుకున్నారు. అతను బలమైన బాధ్యతను కలిగి ఉన్నాడు మరియు తన దారికి వచ్చిన ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అతని ఆవు రాధ ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంది మరియు రాజు పర్యవేక్షణలో ఆమె అభివృద్ధి చెందింది. ఒక తెల్లవారుజామున బాలురు తమ ఆవులను మేపుతుండగా రాము వాగు దగ్గర బురదలో కూరుకుపోయిన ఆవును గమనించాడు. ఆవు కష్టపడుతోంది మరియు బాధతో కనిపించింది. ఏమాత్రం సంకోచం లేకుండా రాము బురదలో తడుముతూ భయంతో ఉన్న జంతువును మరియు ధైర్యాన్ని ఉపయోగించి ఆవును బయటకు లాగాడు. అందరూ కలిసి ఆవును రక్షించి సురక్షితంగా తీసుకెళ్లారు. దానికోసం వెతుకులాటలో ఉన్న ఆవు యజమాని అబ్బాయిల వీరోచిత ప్రయత్నాలను చూసే సమయానికి చేరుకున్నాడు. కృతజ్ఞతతో మరియు ఉపశమనం పొంది రాము మరియు రాజువారి త్వరిత ఆలోచన మరియు ధైర్యం కోసం కృతజ్ఞతలు తెలిపాడు. రోజు గడిచే కొద్దీ దూరంగా చీకటి మేఘాలు కమ్ముకోవడం గమనించాడు రాజు. తుపాను వచ్చే సంకేతాలను గుర్తించిన ఆయన తమ ఆవులను ఆశ్రయం ఉన్న ప్రాంతానికి తరలించాలని సూచించారు. రాము రాజు తీర్పును విశ్వసించాడు మరియు వారు కలిసి తమ ఆవులను సమీపంలోని తోట మార్గదర్శకత్వంలో గ్రామం అభివృద్ధి చెందింది. ఇది సహనం మరియు ధైర్యం యొక్క శాశ్వత శక్తికి నిదర్శనం.